ఓకే, జే స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్లో మనం ఫ్లిప్ ఫ్లాప్స్ గురించి డిస్కస్ చేసాం, కన్వర్షన్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ చాప్టర్ వచ్చి కోడ్ కన్వర్టర్స్. ఇక్కడ కోడ్ కన్వర్టర్స్ అంటే చూడండి, ఒక రకమైనటువంటి కోడ్ని వేరొక ప్రాసెస్లో కన్వర్ట్ చేసేదాన్ని కోడ్ కన్వర్టర్గా మనం చెప్పడం జరుగుతుంది. మాకు నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ అనేటువంటివి ఉన్నాయి, బైనరీ సిస్టమ్, డెసిమల్ సిస్టమ్, అలాగే బీసీడీ. బీసీడీ అంటే బైనరీ కోడెడ్ డెసిమల్. ఇలా నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. ఇందులో ఒక రకమైన సిస్టమ్ని ఇంకో రకమైన సిస్టంలో కన్వర్ట్ చేసేదాన్ని మనం కోడ్ కన్వర్టర్గా చెప్పడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ వచ్చి బైనరీ టు బీసీడీ కన్వర్టర్. అదేనమ్మా, బైనరీ సిస్టమ్ని బీసీడీలోకి ఎలా కన్వర్ట్ చేయొచ్చు. అదే ఇక్కడ ఇందులో ఫస్ట్ చూడండి, బైనరీ కోడ్ తీసుకుందాం. బైనరీ కోడ్ వచ్చి ఏబిసిడి. ఇందులో ఏ అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్, డి అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనుకోండి. మధుమైంది. ఇప్పుడు ఇందులో బైనరీ చూడండి, 0 అనేటువంటి నెంబర్ని మనం బైనరీలో ఎలా చూపిస్తున్నాం, ఏబిసిడీలు 3 0లు వేసి. అదే 100 అనేటువంటి ఒక డెసిమల్ నెంబర్ని బైనరీలో ఎలా చూపించాలి, 0 0 0 1. అలాగే 2 అనేటువంటి నెంబర్ని 0 0 1 0. అదేనా అలా. తర్వాత 3ని ఆల్రెడీ మీరు లాస్ట్ టైంలో నేర్చుకున్నారు, 0 0 1 1. అలాగే 4 5 6. 4ని వచ్చి 0 1 0 0. అలాగే 5 వచ్చి 0 1 0 1. ఏమో అలాగే 6 వచ్చి 0 1 1 0. తెలుసు కదా, ఇక్కడ 6 తీసుకుని దాన్ని 2తో డివైడ్ చేయండి. అదేనమ్మా 1 1 0. ఈ చివర 0 పెట్టుకుంటాం. అదే 0 1 1 0 6 యొక్క కోడ్ అవుతుంది. తర్వాత 7కి వచ్చి 0 1 1. ఏమా ఓకే. ఇప్పుడు ఇక్కడ వరకు రాసినటువంటి ఈ నెంబర్స్ని మనం ఏం చేద్దాం, బీసీడీలో కన్వర్ట్ చేద్దాం, అంటే బైనరీ కోడెడ్ డెసిమల్లోకి. ఇక్కడ B0 B1 B2 B3 B4 B5 ఏమా, ఇది బైనరీ కోడెడ్ డెసిమల్ అనమాట. ఇప్పుడు 0కి బీసీడీలో కూడా ఏమవుతుంది, అన్నీ 0లే రావడం జరుగుతుంది. తర్వాత 1 కూడా ఈ విధంగా చూపించవచ్చు. తర్వాత 2 వచ్చినప్పటికీ ఏం రాయొచ్చు, 0 0 0 1 0. తర్వాత 4ని కూడా ఇంకా ఇక్కడ చూడండి, ఇది ఎలా రాస్తున్నామంటే చూడండి, బీసీడీ నుంచి మళ్ళీ డెసిమల్ కన్వర్ట్ చేయాలనుకోండి, ఇక్కడ 2 4 0 × 1. అదేనమ్మా, ఇక్కడ ముందు 2 4 0 × 1 రాసుకోండి. తర్వాత 2 4 1 × 0 ప్లస్ 2 4 2 × 0. ఇలా రాసుకుని వెళ్ళినట్లయితే 2 4 0 అంటే 1 కదా, అంటే ఈ టర్మ్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. అదేందమ్మా, అంటే బైనరీ నుంచి మళ్ళీ ఏమైంది, డెసిమల్ వచ్చింది కదా బైనరీ కోడెడ్ నుంచి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 4 0 × ఈ కోఎఫిషియంట్ అంతా 0 ప్లస్ 2 4 1 × 1. 2 4 1 × 1 అంటే 2ఏ కదమ్మా, ఆ 2 సరిపోయింది కదా. ఇక్కడ 2ని 0 1 0 0తో రిప్రజెంట్ చేస్తున్నాం కదా. ఈ విధంగా మనం బీసీడీని బైనరీని ఒకదాని చోటు కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే 0 0 1 0 రాస్తే డెసిమల్లో 2ని రిప్రజెంట్ చేస్తుంది. అదేనమ్మా, అది బైనరీలో. అలాగే బీసీడీ సిస్టంలో 0 0 0 1 0 రిప్రజెంట్ చేసిన అది 2ని డినోట్ చేస్తుంది అన్నమాట. అర్థమైందా. అలాగే 3కి 0 0 0 1 1. అదేనమ్మా. అలాగే 4కి 0 1 0 0 1. అదేందమ్మా. తర్వాత 0 1 0 0 0 1 0 1. జీరో 0 1 0 1. ఏమర్థమైందో ఇలా. ఇక్కడ
B4 వరకు తీసుకోండి ఏమో, B5 అవసరం లేదు. అలా ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ యాస్టేజ్ ఇక్కడ ఈ చివరి 0 పెట్టుకుని వేస్తే సరిపోతుంది. అర్థమైంది, ఎందుకంటే ఇక్కడ B0 నుంచి B4 వరకు తీసుకుంటున్నాం, ఇక్కడేమో 4 ఇన్పుట్లే తీసుకున్నాం. అదేందమ్మా, ఇక్కడ BCDలో 5 నెంబర్స్ తీసుకోవడం జరుగుతుంది, 5 డిజిట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి నెంబర్స్ పెరిగే కొద్దీ 5 డిజిట్స్ రావడం జరుగుతుంది ఇక్కడ. అదేనమ్మా, 10 వరకు అయితే 4 డిజిట్స్ సరిపోతాయి, అదే 9 వరకును. 10 దాటితే 5 డిజిట్స్ అవసరం అవుతాయి. ఆ ఉద్దేశంతో ఇక్కడ 5 లైన్స్ తీసుకోవడం జరిగింది. ఇందులో B0 ఏంటంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ అవుతుంది, B4 మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అవుతుంది. ఓకే, తర్వాత 8కి వచ్చి ఏమవుతుంది, 10000. అవునమ్మా, 10000 అంటే అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 01000. ఇలా 8 వరకు రాసుకున్న తర్వాత 9 నుంచి 15 వరకు. ఇక్కడ ఈ నెంబర్స్ వేయాల్సిన పని లేదు, అంటే మీకు తెలియడం కోసం వేస్తున్నాం అంతే ఏమో, ఎగ్జామ్లో ఈ నెంబర్స్ వేయాల్సిన పని లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చి చూడండి 9కి వచ్చి 1001. అదేనమ్మా, 9కి వచ్చి ఎంత అవుతుంది, 1001. అంటే ఇక్కడ 0 పెట్టుకుని 1001 వేస్తే అది BCDలో కన్వర్ట్ అయిపోతుంది అమ్మా. 9కి వచ్చి 01001. తర్వాత 10. మరి ఇప్పటి వరకు సింగిల్ డిజిట్ కాబట్టి మనకి ఇబ్బంది లేకపోయింది. ఇప్పుడు 10 వచ్చినట్లయితే కనుక 1010. ఓకే, 10కి దాని యొక్క BCD ఎంత అవుతుంది, 0. ఇప్పుడు దీనికి మరి BCD ఎలా రాయాలంటే 10 కదమ్మా. ఇప్పుడు అంతకు ముందులా దీనికి ముందు 0 పెట్టి రాసేయకూడదు. ఎలా రాయాలి, ఈ ముందున్న చూడండి 2 డిజిట్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే దీని యొక్క బైనరీ నెంబర్ ఎంత, 1000. 0కి ఏంటి జీరోస్ కాబట్టి అప్పుడు ఏమవుతుందమ్మా, ఇక్కడ ఫస్ట్ 1 రాసుకుని మిగిలినవి 0లు రాసుకోవాలి. అది 10 యొక్క బైనరీ కోడ్ అనమాట. అర్థమైందమ్మా, 10కి బైనరీ కోడ్ ఏంటి, ఇక్కడ 1 రాసుకుని మిగిలినవన్నీ 0లు రాసుకోవాలి. అర్థమైందా. తర్వాత 11కి వచ్చి 11 అంటే ఏంటి, 1011. ఏమ్మా, ఇక్కడ ముందు 0 పెట్టుకుని 01011గా రాయకూడదు. ఇక్కడ 1కి వచ్చి బైనరీ కోడ్ ఎంత, 1. అదేంటమ్మా, అలాగే ఈ 1కి వచ్చి కూడా బైనరీ కోడ్ ఎంత, 1 కదా. అంటే చూడండి, ఓకే, ఈ 1కి వచ్చి బైనరీ కోడ్ ఎంత అవుతుంది, ఇప్పుడు మనం రాసేది 11 కదమ్మా. 11కి 1కి వచ్చి బైనరీ కోడ్ ఎంత, 001. అలాగే ఈ 1కి వచ్చి బైనరీ కోడ్ ఎంత, 001. అంటే ఈ 0ని విడిచిపెట్టినట్లయితే ఇప్పుడు 11 బైనరీ కోడ్ ఎంత వేసుకోవాలి, 100001 వేసుకోవాలి. అర్థమైందమ్మా. ఈ 10 పైన నెంబర్లకి అంత ముందులాగా వేయడానికి లేదు. అర్థమైందా. ఆ 2 డిజిట్స్ని మనం సెపరేట్ చేసుకుని దీని బైనరీ కోడ్ వేసి ఇటువైపు 0లు ఉంటే వాటిని లెఫ్ట్ చేయండి, అంటే విడిచిపెట్టండి. తర్వాత 12కి 12కి వచ్చి 1 యొక్క బైనరీ కోడ్ ఏంటి, 0001. 2 యొక్క బైనరీ కోడ్ 0010. అంటే ఏమవుతుందమ్మా, 1001 వస్తుంది. 12కి ఎంత, 1001 వస్తుంది. ఇక్కడ 0 పెట్టుకోండి. అదేనమ్మా.
ఇక్కడ సారీ 1 0 కూడా ఉంటుంది. అంటే 1 0 0 1 0. అదేనా చూడండి 9 కన్నా చూడండి 10 కన్నా చిన్న వాటికి B4 అన్నీ కూడా 0 వచ్చినాయి. ఇప్పుడు B4 ఏమవుతుంది 1లో వస్తున్నాయి. అదేందమ్మా అంటే 10 ఉన్న వాటికి. తర్వాత 13కి వచ్చి బైనరీ కోడ్ ఎంత 1 1 0 1. 13కి బైనరీ కోడ్ 1 1 0 1. మరి BCD ఎంత అవుతుంది బైనరీ కూడా డెసిమల్ 1 3. 1కి ఎంత 0 0 0 1. 3కి ఎంత అవుతుంది 0 1 0 0. సారీ 3కి 0 0 1 1. అంటే అప్పుడు కోడ్ ఎంత అవుతుంది 1 0 0 1 1 13కి. అదేందమ్మా 13కి ఎంత 1 0 0 1 1. అలాగే 14కి వచ్చి బైనరీ ఎంత అవుతుంది ఏమా 1 1 1 0 14కి 1 1 0. మరి BCD ఎంత అవుతుంది 14కి 1 4 రాసుకోండి. 1 4 రాసుకుని 1 యొక్క బైనరీ కోడ్ ఎంత 0 0 1. ఏమా ఇక్కడ 1 యొక్క బైనరీ కోడ్ ఎంత వస్తుంది వెనక్కి తిరిగి చూస్తే 0 0 1. 4కి ఎంత వస్తుంది మనకి బైనరీ కోడ్ 0 1 0 0. అంటే అక్కడ కోడ్ ఎంత అవుతుంది 1 0 1 0 0. ఈ విధంగా మనం చూడండి బైనరీ కోడ్ని BCD కోడ్ని పక్కన రాసాం. అదేనమ్మా అంటే ఇక్కడ బైనరీలో 1 1 1 0 అనేటువంటిది 14 రిప్రజెంట్ చేస్తే BCDలో 1 0 1 0 0 అనేటువంటిది బైనరీని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? ఓకే. తర్వాత K మ్యాప్. ఇప్పుడు మనకి అవుట్పుట్లు ఎన్ని ఉన్నాయి B0 B1 B2 B3 B4. అంటే 5 K మ్యాప్లు వేయాలి. అర్థమైందమ్మా K మ్యాప్ సింప్లిఫికేషన్. ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో నేర్పించాం K మ్యాప్ ఎలా వేయాలనేటువంటిది. అమ్మా ఇప్పుడు ఇన్పుట్లు ఏంటి ABCD అని 4 ఇచ్చాం. అవునా ఇక్కడ బైనరీ సిస్టమ్ అనేటువంటిది అదే ఇన్పుట్ అవుతుంది, BCD అనేటువంటిది అవుట్పుట్ అవుతుంది. అవునమ్మా ఇప్పుడు ఏబీలు అనేటువంటివి 0 0 0 1 1 1 అలాగే 1 0. ఇక్కడ కూడా 0 0 0 1 1 1 1 0 తీసుకోండి. అర్థమైందమ్మా ఇప్పుడు మనం ఎక్స్ప్రెషన్ దేనికి B0కి. ఇప్పుడు ఏం చేస్తారంటే ABCD 4 0 అయినప్పుడు B0 ఎంత ఉంది అనేటువంటి ఒకసారి టేబుల్లో చూసుకోండి. ABCD 4 0 అయితే B0 ఎంత అవుతుంది 0 కదా. ఆ పైన వేసినటువంటి ప్రతి టేబుల్లో ABCD 4 0 అయితే ఈ వాల్యూ ఎంత ఉంది 0. అలాగే A0 B1 C0 D0 ఆయన కేసులో B0 ఎంత ఉంది. అదేనమ్మా చూడండి రెండో లైన్లో A0 B0 అలాగే C1 D0 ఆయన కేసులో ఇక్కడ ఈ వాల్యూ ఎంత ఉంటుంది 0 వస్తుంది. ఏమా అందువల్ల ఇది వేయాల్సిన పని లేదు. అలాగే ఇక్కడ ABCDలు A0 B1 C0 D0. అదేవిధమ్మా ఇక్కడ ABCDలు తీసుకున్నాం. ఇక్కడ B4 B3 B2 B1 B0 తీసుకుని ఇందులో చూడండి ABCD వాల్యూలు ఎంత అవ్వాలి 0, A వాల్యూ 0 B వాల్యూ 1 C వాల్యూ 0 D వాల్యూ 0. ఈ కేసులో B0 ఎంత ఉంది ఈ చివరి వాల్యూ ఎంత ఉంది అన్నట్లయితే అది కూడా 0. ఏమో అలా ఆ టేబుల్లో ఉన్నటువంటి వాల్యూస్ అన్నీ చూసుకొని మనం ఇక్కడ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఆ టేబుల్ ఏమో ఇంకా ఇక్కడ చూడమ్మా ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ABCD 4 0 అయితే స్టార్టింగ్ 0 అనుకున్నాం కదా ఆ లైన్ అనమాట. ఆ లైన్లో B0 వాల్యూ వచ్చేంత 0. అలాగే 0 1 0 0 అది ఫస్ట్ లైన్. అదేనమ్మా
A0 ఈ 4 జీరోలు ఏమో A0 B1 0 0 ఇలా తీసుకున్నట్లయితే అది ఏంటిది ఫస్ట్ లైన్. సరే ఇక్కడ ఏబి రివర్స్లో తీసుకోండి, ఇక్కడ ఏ ఇక్కడ బి తీసుకోండి ఏమో. ఇప్పుడు A1 B0 C0 D0 అంటే ఏమవుతుంది ఫస్ట్ లైన్. ముందర 0 లైన్, ఇది ఫస్ట్ లైన్. ఫస్ట్ లైన్లో B0 వాల్యూ ఎంత ఉంది 1 ఉంది, అదేందమ్మా. అలాగే A1 B1 0 0 అది థర్డ్ లైన్ అవుతుంది. అలాగే A0 B1 అలాగే ఇది 2 జీరోలు అయితే అది ఏమవుతుంది సెకండ్ లైన్. సెకండ్ లైన్లో B0 వాల్యూ వచ్చి 0, అదేందమ్మా. ఇలా ఇక్కడ 1 వేసిన తర్వాత మాత్రమే అవుట్పుట్లో ఉన్నట్టు, మిగిలినవన్నీ జీరోలు అనమాట. ఆ కేసులో B0లో 1లు ఎక్కడ ఉన్నాయి ఆ 1లు మాత్రమే వేసుకుని మిగిలినవి జీరోల కింద వదిలేయండి, అదేనమ్మా. ఆ ఇన్పుట్ ఏ లైన్ చూపిస్తుంది అనేటువంటి ఆ నెంబర్ని ఇక్కడ వేసాం. మనం తీసుకుని ఇన్పుట్ ఉంది కదా బైనరీ ఇన్పుట్, ఫర్ ఎగ్జాంపుల్కి ఇదిగో ఇక్కడ 6 ఉంది. 6 అన్నట్లయితే ఏంటది మనకి చూడండి A0 B1 అదేనమ్మా. అలాగే C0 D1 1 0 1 0 అదేనమ్మా. 1 0 1 0 దగ్గర B0 వాల్యూ ఏముంది 0 ఉంది, అందుకే ఆ నెంబర్ వేయాలి. 1 ఉన్న దగ్గర మాత్రమే మనం నెంబర్ వేయాలి, అదేందా. ఇదేంటంటే ఆ లైన్ అనమాట, ఆ లైన్ యొక్క నెంబర్ ఇది. మనం తీసుకునే ఇన్పుట్ కాంబినేషన్ ఏ లైన్ అవుతుందో ఆ లైన్ యొక్క నెంబర్ అనమాట ఇది. ఆ లైన్లో 0 అయితే 0 వేయవలసిన పని లేదు, 1 వేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ ఇది ఒక గ్రూప్ అయింది, అవునా. ఈ గ్రూప్లో ఏది కామన్గా ఉంది ఏ కామన్గా ఉంది కాబట్టి B0 ఈజ్ ఏం రాసుకోవచ్చు ఏ రాసుకోవచ్చు, అదేనమ్మా. ఇది లాజిక్ ఈక్వేషన్ అవుతుందన్నమాట. B0 అనేటువంటిది ఏకి ఈక్వల్ అవుతుంది. అలాగే సిమిలర్లీ B1 B2 B3 B4 కూడా వేసుకోవచ్చు. అలా ట్రూత్ టేబుల్ వేసుకుని అదేనమ్మా కే మ్యాప్లు వేసుకుని B1 B2 B3 B4ని సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసినట్లయితే వాటి వాల్యూలు ఎంత వస్తుంటే మీకు తెలుసు కదా కే మ్యాప్ ఎలా వేయాలో, దాని ప్రకారం వేసుకుని సింప్లిఫై చేసుకోండి. సింప్లిఫై చేసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్కి B1కి వేద్దాం. ABCD ఏమో 0 0 0 1 1 1 1 0 అలాగే 0 0 0 1 1 1 1 0. ఇప్పుడు ఇదేంటి ఎక్స్ప్రెస్ ఫర్ B1కి కే మ్యాప్ ఫర్ B1 ఏమో. B1కి అవుట్పుట్ను కాల్కులేట్ చేయడం కోసం ఇది వేస్తున్నాం. ఇప్పుడు A0 B0 అలాగే C0 D0 అంటే అది ఏ లైన్ అవుతుంది 0 లైన్, అవునమ్మా. 0 1 3 2 అలాగే 4 5 7 6. అలాగే ఇక్కడ చూడండి A0 B0 C1 D1 అంటే అది ఎన్నో లైన్ అవుతుందట మనకి 12th లైన్, అదేందమ్మా. ఇది 13th లైన్, తర్వాత 15 14, తర్వాత 8 9 11 10 ఏమో. ఇప్పుడు ఇందులో ఆ వాల్యూస్ వేసుకోండి. మనకి ఫస్ట్ లైన్ చూసుకున్నట్లయితే ఏంటి 0 0 0 1 అదేనమ్మా. అప్పుడు B1 వాల్యూ ఎంత ఉందట అక్కడ 0 ఉంది, అదేనమ్మా. ఇక్కడ 0లోనే వాల్యూస్ వేయకుండా 1 ఉన్న చోట మాత్రమే వాల్యూస్ వేయండి. ఇక్కడ 1లో వస్తుంది. అలాగే 12 దగ్గర 13 దగ్గర 1లో వస్తుంది. చూడండి ఒకసారి పైన ట్రూత్ టేబుల్లో చూసుకోండి. 1లో ఎన్ని వచ్చినాయి B1కి 6 1s ఉంటాయి, మిగిలినవన్నీ 0లు ఉంటాయి, అదేందమ్మా. ఒకసారి ఆ టేబుల్ మీరు గమనించినట్లయితే సెకండ్ లైన్లో థర్డ్ లైన్లో 7th లైన్ 6th లైన్లో అదేనమ్మా రోస్లో అడ్డు వరుసల్లో ఏమో. అలాగే 12 13 వీటిలో మాత్రమే 1లు ఉంటాయి, మిగిలినవన్నీ 0లు అనమాట. ఇప్పుడు దీన్ని ఒక గ్రూప్గా తీసుకోండి. ఈ గ్రూప్లో ఏది కామన్గా ఉంది B కామన్గా ఉంది, అవునమ్మా. అందువల్ల B1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు. అలాగే ఈ వరుసలో C కామన్గా ఉంది, అవునా. అంటే C బార్ ఇంటూ Bగా రాసుకోవచ్చు. B1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు సరే ఇక్కడ DC తీసుకుందాం.
ఇక డీసీ తీసుకుంటే ఏది కామన్గా ఉంది, డి కామన్గా ఉంది కాబట్టి డి 0 కాబట్టి ఈ గ్రూప్కి డి కాంప్లిమెంట్ బి వస్తుంది. అలాగే ఇక్కడ ఇంకో 2 1లు ఉన్నాయి కదా, ఆ 2 1లు అనేటువంటి ఎక్కడ వస్తుంది, ఈ రెంట్లకి బి కామన్గా ఉంది అవునా, బి బార్. అది ఏ రోకి సంబంధించింది, డీసీ 1 1కి, అంటే బి బార్ డీసీ ఒకటి. దేఫో బి1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, డి బార్ బి ప్లస్ బి బార్ డీసీగా రాసుకోవచ్చు. అర్థమైందమ్మా, దాన్ని ఉపయోగించుకొని మనం బి1 ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలాగే మిగిలిన వాటిలో కూడా కట్టారనుకోండి, బి2 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈక్వేషన్స్ ఏమొచ్చినాయో చూద్దాం. ఫస్ట్ దాని బి0 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఏ. సెకండ్ దాని బి1 ఈజ్ ఈక్వల్ టు డి బార్ బి ప్లస్ బి బార్ డీసీ. అలాగే బి2కి నెక్స్ట్ KMF ఫర్ B2. ఇంకా ఇక్కడ AB, ఇక్కడ CD ఏమో తీసుకొని 0 0 0 1 1 1 1 0, ఇక్కడ కూడా 0 0 0 1 1 1 1 0 తీసుకుని 4 0లు అయితే అదేంటిది 0 లైన్, ఇది ఫస్ట్, థర్డ్, సెకండ్ ఏమో. అలా ఇక్కడ కూడా 4 5 7 6, నెక్స్ట్ లైన్లో 12 13 15 14, నెక్స్ట్ 8 9 11 10. అదేనమ్మా. ఇప్పుడు 4 0 లైన్ కేసులో అలాగే 0 B2, అలాగే ABCDలో చూడండి 0 0 0 1, అంటే ఫస్ట్ లైన్ సంబంధించి B2 ఏముంది, 0 ఉంది, అందువల్ల అది కూడా వేయాల్సిన పని లేదు. ఇప్పుడు అలాగే 4 5 7 6 4 కూడా 1లు అవుతాయి, చూసుకోండి ఒకసారి. అదేనమ్మా, 4వ వరుస 5వ వరుస, ఇవి ఈ 4 అడ్డు వరుస 5 అడ్డు వరుస 6 7, 4 కూడా B1 వచ్చి 1లు ఉంటాయి, చూసుకోండి. అదే B2 వచ్చి, అదేనమ్మా. అలాగే నెక్స్ట్ 14 15 అవి కూడా 1లు ఉంటాయి, B2 వాల్యూస్. తర్వాత అంతే, మొత్తం 6 1లు వస్తాయి, చూసుకోండి. B2 లైన్లో, ఇక్కడ B2 లైన్లో మొత్తం 6 1లు వస్తాయి. అదేనమ్మా, 6 1లు కూడా ఎక్కడ వస్తాయి, 6 అడ్డు వరుస 7 అడ్డు వరుస, అలాగే 5 అడ్డు వరుస 4 అడ్డు వరుస, 4 5 6 7లో 1లు ఉంటాయి. ఆ 1లు ఇక్కడ వేసుకున్నాం. అలా కిందకు వస్తే 14 15లో కూడా 1లు వస్తాయి. మిగిలిన B2 లైన్ అంతా కూడా 0లే. ఆ 0s ఇక్కడ మనం రిప్రజెంట్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ లైన్ తీసుకోండి. ఈ లైన్ తీసుకున్నట్లయితే ఈ లైన్ ఎక్కడ వస్తుంది, D = 0 దగ్గర, C = 1 దగ్గర, అవునా. అందువల్ల B2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, D బార్ C ప్లస్, అలాగే ఇక్కడ ఒక 1 ఉంది, సారీ ఇది ఈ 1 లెక్కలోకి రాదు, ఈ 2 1లు తీసుకోండి. ఈ 2 1లు ఒక గ్రూప్గా తీసుకుంటే ఈ 2 1లు ఎక్కడ వస్తుంది, ఇంకెక్కడ ఏం చేస్తారంటే ఈ 4 1స్ని తీసుకోండి. ఈ 4 1ని తీసుకోండి ఒక గ్రూప్ కింద. ఈ 4 1ని తీసుకుంటే ఈ 4 1లు ఎక్కడ వస్తున్నాయి, ఈ 4 1లకి C కామన్గా ఉంది ఇక్కడ, అదే ఇక్కడ B కామన్గా ఉంది ఏమో. ఇక C కూడా 1, B కూడా 1 కాబట్టి BCగా రాసుకోవచ్చు. అర్థమైందమ్మా, అంటే D2 ఈజ్ ఈక్వల్ టు D కాంప్లిమెంట్ C ప్లస్ BC లేదా CBగా రాసుకోవచ్చు. అది B2కి సంబంధించి. దేర్ఫోర్ B2 ఎక్స్ప్రెషన్ ఏమొచ్చింది, D కాంప్లిమెంట్ C ప్లస్ BC. అలాగే B3 B4లు కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చి B3 ఎక్స్ప్రెషన్ ఫర్ B3. సేమ్ దీనికి కూడా సేమ్ అదే ప్రాసెస్ ఏమో. ఇక్కడ AB, అలాగే ఇక్కడ CD తీసుకుని 0 0 0 1 1 1 1 0 తీసుకోండి. అది ఇక్కడ కూడా 0 0 0 1 1 1 1 0 తీసుకుని ఇప్పుడు ఈ లైన్స్ 4 ఇన్పుట్లు 0 లైన్ కేసులో అదేంటి 0 లైన్. అలాగే A1 అయ్యి మిగిలిన 3 0 లైన్ దాంట్లో ఫస్ట్ ఏమో అలా ఆ లైన్ నెంబర్లు ముందర వాటికి వేసుకున్నాం కదా, సేమ్ అలాగే 3 2 4 5 7 6, తర్వాత 12 13 15 14, నెక్స్ట్ వచ్చి 8 9 11 10.
ఎలా వేసుకొని ఇప్పుడు B3 వాల్యూ చూసుకోండి మనం తీసుకున్న ఇన్పుట్కి A0 B0 C0 D0 అయిన సందర్భంలో అదేనమ్మా ABCDలు 4 జీరోలు అయిన సందర్భంలో ఇక్కడ B0 B1 B2 B3 B4 ఇందులో B3 వాల్యూ ఎంత ఉంది 4 జీరోల సందర్భంలో B3 వాల్యూ ఎంత ఉంది 0 ఉంటుంది 4 జీరోలు అయితే 0 కదా. ఇలా ప్రతి లైన్ మనం అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ B3కి సంబంధించి 2 1లే వస్తాయి. B3 లైన్ మీరు మొత్తం గమనించుకుంటే అందులో 2 1లే ఉంటే అది కూడా 8 దగ్గర 9 దగ్గర 8వ లైన్ దగ్గర 9వ లైన్ దగ్గర B3 వాల్యూస్ 1 వస్తాయి. అదేందమ్మా ఇప్పుడు ఆ 2 1లని ఒక గ్రూప్గా తీసుకున్నారు అనుకోండి. ఈ 2 1లని ఎలా రాసుకొచ్చాడు B3 ఈ రెండింటికి చూడండి ఇక్కడ ఏది కామన్గా ఉంది B కామన్గా ఉంది కానీ 2 జీరోలు కాబట్టి B కాంప్లిమెంట్. అదే ఇక్కడ CD ఎంత ఉంది 1 0 అంటే దాన్ని DC కాంప్లిమెంట్గా రాసుకోవచ్చు. అంటే B3 B బార్ DC కాంప్లిమెంట్గా రాసుకోవచ్చు. లేదు దీన్ని DC కాంప్లిమెంట్ B కాంప్లిమెంట్గా కూడా రాసుకోవచ్చు. అంటే B3 కూడా మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ B4కి ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి లాజిక్ ఈక్వేషన్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. అప్పుడు లాజిక్ డయాగ్రామ్ గీద్దాం. అంటే B3 ఏమవుతుందమ్మా DC కాంప్లిమెంట్ B కాంప్లిమెంట్. ఓకే నెక్స్ట్ వచ్చి ఎక్స్ప్రెషన్ ఫర్ B4 సేమ్ నాలుగిట్లకి K మ్యాప్ యొక్క డయాగ్రామ్ ఇంతే, అందులో ఉన్నటువంటి 1లు చేంజ్ అవుతాయి అంతే అమ్మా. ఇప్పుడు B4 వాల్యూస్ మీరు గమనించారు అనుకోండి. B4కి ఎక్కడెక్కడ 1లు వస్తున్నాయి 12 13 14 15 ఈ 4 1లు అవుతుంది. అలాగే 11 10 ఇవి కూడా 1లు అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక గ్రూప్గా తీసుకున్నట్లయితే ఈ గ్రూప్ ఎక్కడ వస్తుంది C వాల్యూ 1 దగ్గర D వాల్యూ 1 దగ్గర వస్తుంది కాబట్టి B4 ఏం రాయొచ్చు CD ప్లస్ అలాగే దీన్ని ఒక గ్రూప్గా తీసుకున్నారు అనుకోండి. ఈ గ్రూపు B1 దగ్గర D1 దగ్గర వస్తుంది కాబట్టి BDగా రాసుకోవచ్చు. అంటే B4 ఏం రాయొచ్చు CD ప్లస్ BD లేదా DC ప్లస్ BD ఇలా రాసుకోవచ్చు. B4 ఏమవుతుంది DC ప్లస్ BD. ఈ విధంగా మనకి B0 B1 B2 B3 B4 వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? తర్వాత లాజిక్ డయాగ్రామ్. ఇక్కడ లాజిక్ డయాగ్రామ్లో మనకి ABCD అని 4 ఇన్పుట్లతో పాటు A కాంప్లిమెంట్ అవసరం లేదు కానీ B కాంప్లిమెంటు C కాంప్లిమెంటు D కాంప్లిమెంటు కావాలి కాబట్టి ముందు ఏం చేస్తామంటే ABCD అని 4 ఇన్పుట్లు తీసుకుందాం. ABCD అనేటువంటి 4 ఇన్పుట్లు తీసుకుని ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయండి D కాంప్లిమెంట్ కావాలి కాబట్టి D నాట్ గేట్కి కనెక్ట్ చేయండి. అలాగే C కాంప్లిమెంట్ కావాలి కాబట్టి D నాట్ గేట్కి, అలాగే B కాంప్లిమెంట్ కావాలి కాబట్టి D నాట్ గేట్కి. ఏ కాంప్లిమెంట్ అవసరం లేదు మనకి ఎక్కడ కూడా ఇప్పుడు అందులో B1కి అదే B0 ఏ కదా B0 తీసుకురావడం కోసం ఏం చేస్తున్నాం డైరెక్ట్గా ఈ క్వీన్స్ తీసుకున్నట్లయితే అదే B0 అవుతుంది. అవునా? ఇంకా దీనికి మాకు ఎలాంటి గేట్ అవసరం లేదు. B0 A కాబట్టి డైరెక్ట్గా ఏం తీసుకున్నట్లయితే సరిపోతుంది B0 అవుతుంది. తర్వాత B1 కావాలి అన్నట్లయితే D కాంప్లిమెంట్ B కావాలి. అవునా? ప్లస్ B బార్ DC కావాలి కాబట్టి దీనికి ఏ విధంగా వేయాలన్నట్లయితే చూడండి. ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ మనకి B కాంప్లిమెంట్ DC కావాలి కాబట్టి ఇక్కడ B కాంప్లిమెంట్ ఏది ఇది అవునమ్మా. ఇక్కడ ఇది B ఇది నాట్ గేట్ కలిపి B కాంప్లిమెంట్ అవుతుంది. B కాంప్లిమెంట్ నుంచి ఒక ఇన్పుట్ అలాగే C1 D1 మూడింటిని కలిపితే అండ్ గేట్ కాబట్టి ఏమవుతుంది మల్టిప్లికేషన్ కాబట్టి B బార్ DC వస్తుంది. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటి D బార్ B కదా అంటే D కాంప్లిమెంట్ నుంచి ఒకటి అలాగే B నుంచి ఒకటి 2 ఇన్పుట్లు ఇచ్చినట్లయితే D కాంప్లిమెంట్ B వస్తుంది. దీన్ని ఆర్ గేట్కి కలిపితే ఈ 2 యాడ్ అవి B1 అనేటువంటి అవుట్పుట్ అనేటువంటి మనకు రావడం జరుగుతుంది. అర్థమైందా? నెక్స్ట్ వచ్చి B2ని ఫైండ్ అవుట్ చేయడానికి B2 ఏంటి మనకి D కాంప్లిమెంట్ C. అవునా? D కాంప్లిమెంట్ అంటే ఇది అలాగే C అంటే ఇక్కడ నుంచి రెండింటిని అండ్ గేట్కి కలిపితే ఏమవుతుంది D కాంప్లిమెంట్ C వస్తుంది. అలాగే ఇంకొక అండ్ గేట్ BC ఇక C ఇది B ఇది రెండింటిలో ఒక అండ్ గేట్కి కలిపితే ఏమవుతుంది BC వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిలో ఒక ఆర్ గేట్కి కనెక్ట్ చేయండి.
అప్పుడు B2 వస్తుంది. అలాగే నెక్స్ట్ B3. B3 ఏంటి? డి, ఇది డి నుంచి ఒక లైను, అలాగే సి కాంప్లిమెంట్ నుంచి ఒక లైను, బి కాంప్లిమెంట్ నుంచి ఒకటి, ఇది ఆ మూడింటిని ఒక అండగేటి కలిపేసినట్లయితే మనకి B3 = డి సి కాంప్లిమెంట్ బి వస్తుంది. ఏమో అర్థమైందా? అలాగే నెక్స్ట్ వచ్చి B4. ఓకే, B4కి ఏంటి మనకి? డిసి, ఇక డి ఇది, సి ఇది, ఈ రెండింటిని ఒక అండగేటి కలపండి. అలాగే నెక్స్ట్ వచ్చి బీడి, బి ఈ లైన్, అలాగే డి ఈ లైన్, రెండింటిని ఒక అండగేటి కలిపితే బీడి వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని ఒక ఆర్గేటి కనెక్ట్ చేయండి, కలిపితే B4 వస్తుంది. ఏమో ఈ విధంగా ఈ లాజిక్ డయాగ్రామ్ ద్వారా B0, B1, B2, B3, B4 వాల్యూస్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ విధంగా ఈ ప్రాసెస్ని ఉపయోగించుకుని మనం ఏం చేయొచ్చు? బైనరీ నుంచి BCD అంటే బైనరీ కోడెడ్ డెసిమల్ అంటాం, బైనరీ కోడెడ్ డెసిమల్కి మనం కన్వర్ట్ చేయొచ్చు అన్నమాట. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం BCD టు గ్రే కోడ్ కన్వర్టర్ డిస్కస్ చేద్దాం. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ.